79వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన బాన్స్వాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి. పాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిసాన్ నగర్ శివాలో పోలీసులు గురువారం విస్తృతంగా వాహనాలు తనిఖీ చేపట్టారు. ఎస్ఐ శైలేందర్ వాహనాలను ఆపి తనిఖీలు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వాహనదారులకు సూచించారు. ఏఎస్ఐ చిన్నయ్య, హెడ్ కానిస్టేబుల్ వాసుదేవ్, పోలీసు సిబ్బంది తనిఖీలో పాల్గొన్నారు. హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం ప్రకారం రాష్ట్రంలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాలో అతి భారీ వర్షాలు, హైదరాబాద్, ఆదిలాబాద్, భద్రాద్రి, హన్మకొండ, మెదక్, సిరిసిల్ల, వరంగల్, ఖమ్మం, కొమరంభీం, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, జనగామ, కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ ఆఫీసులో బీఆర్ఎస్ నాయకులు జెండా ఆవిష్కరించారు. శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో రామేశ్వర్ యాత్రకు బయలుదేరిన భక్త బృందం.